ఉంటారే, తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయిన పిల్లలు ఉంటారే, పాపం వాళ్ళకు తల్లి ప్రేమ తండ్రి ప్రేమ దూరం అయిపోద్ది కదా. పక్కన ఒక తల్లి దగ్గర తండ్రి దగ్గర ఆడుకుంటున్న పిల్లలు చూసి వీళ్ళ మనసు కకాయకలం అయిపోద్దా లేదా? నాకు నాన్న ఉంటే బాగుండు, నాకు అమ్మ ఉంటే బాగుండు, నన్ను వాళ్ళు ఏడుస్తూ ఒకవైపు పక్కకి వెళ్ళి బాధపడుతుంటున్నప్పుడు పక్కన వాళ్ళు చూసి నువ్వు వచ్చే అని వీళ్ళ పిల్లలు పక్కకు తీసుకెళ్ళి బిర్యానీ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళు పక్క నుండి ఏడుస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ బాధను ఎవరు పట్టించుకుంటారండి? ఎప్పుడు చూసిన మన పిల్లలు అంటే కానీ పక్కన వాళ్ళ పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మ నాన్న లేని పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అమ్మ లేదు నాన్న లేదు అని బాధపడుతున్నప్పుడు నిజంగా వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాకే అమ్మ ఉంటే ఎంత బాగుంటుంది, నాకే నాన్న ఉంటే ఎంత బాగుంటుంది అని ఏడుస్తూ ఉంటే ఈ బాధ ఒక మనిషిగా అర్థం అవ్వట్లేదు, కానీ ఈ బాధ దేవుడు అర్థం చేసుకుని ఉంటున్నాడు తెలుసా? దేవుణ్ణి తెలుసుకున్న నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మగా ఒక నాన్నగా ఆదరణ చూపించన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నిజంగా ఆ కన్న తండ్రి అనే దేవుడు మిమ్మల్ని నాకు అమ్మగా ఇచ్చారు నాన్నగా ఇచ్చారని వాళ్ళు పోగొట్టుకున్న అమ్మను నాన్నను మిమ్మల్ని చూసుకొని వాళ్ళు కృతజ్ఞత కలిగి నీ పట్ల ఉంటారండి. అంటే దేవుడు ఒక మంచి సమాజాన్ని రూపొందించాలని భక్తులతో దేవుడు కలల కంటే అపవాది ప్రవేశించి భక్తులను కాస్త భక్తిహీనులుగా మార్చి దేవుని కలలను ఛిద్రం చేసిందండి. నా కుటుంబం బాగుండాలనుకోవడం కంటే నా కుటుంబంతో పాటు మరో 10 కుటుంబాలు బాగుండాలనుకోండి, ఎంత బాగుంటుందండి. ఎందుకంటే ఏదో ఒకరోజు మనకు అపాయం వచ్చిన 10 కుటుంబాలలో 2 కుటుంబాలు వచ్చి మనకు సహాయం చేస్తాయి. ఎవరైనా మన సహాయం అడిగారనుకోండి, లేదండి నా వల్ల కాదండి అనకండి, ఉండగలిగితే చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. అయ్యా నా దగ్గర నువ్వు 1000 రూపాయలు అడుగు, నా దగ్గర అంత లేదు, ఇగో 200 తీసుకోండి. ఆకలైతే రండి నేను భోజనం పెడతానండి, మీరు మొహమాట పడకండి. మన ప్రభువు చాలా గొప్పవాడండి, అంతమంది ఆకలి తీర్చిన ఆయన మన ఆకలి తీర్చలేడండి అని ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళని ఎంత ధైర్యం వస్తుందండి. కానీ ఎవరైనా కాస్తంత భోజనం పెడతారా?